తెలంగాణలో కారు, ఏపీలో సైకిల్ జోరు కొనసాగనుందని రిపబ్లిక్ టీవీ సి ఓటర్ సర్వే అంచనా వేసింది. 17 పార్లమెంటు స్థానాలకు గాను 42.8% ఓట్లతో టీఆర్ఎస్ 16 చోట్ల, 3% ఓట్లతో ఎంఐఎం 1 స్థానంలో విజయం సాధిస్తుందని పేర్కొంది. ఇక నవ్యాంధ్రలో తెలుగుదేశం పరిస్థితి బాగుందని రిపబ్లిక్ టీవీ సి ఓటర్ సర్వే వెల్లడించింది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 25 లోక్సభ స్థానాలకు గాను టీడీపీ 14 గెలుచుకుంటుందని అంచనా వేసింది. ప్రతిపక్ష వైసీపీ 11 సీట్లు దక్కించుకుంటుందని తెలిపింది. అయితే ఈ 11 స్థానాల్లో 4 చోట్ల 2 పార్టీల మధ్య చాలా స్వల్ప తేడా ఉంటుందని, ఈ 4 టీడీపీ ఖాతాలో పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఇదే ఛానల్ సర్వే సంస్థ గత జనవరి 24న విడుదల చేసిన సర్వేలో వైసీపీకి 19 ఎంపీ స్థానాలు వస్తాయని, టీడీపీ 6కే పరిమితమవుతుందని పేర్కొంది. 2.5 నెలల్లో సీన్ రివర్స్ అయింది. రాష్ట్రంలో టీడీపీకి పూర్తి అనుకూల వాతావరణం నెలకొందని తాజాగా తెలియజేసింది. టీడీపీకి 38.5 ఓట్లు లభిస్తాయని, వైసీపీకి 36.5% వరకు వస్తాయని అంచనా వేసింది. యూపీఏ, ఎన్డీఏ ఇతరులకు సీట్లేమీ రావని, కానీ వరుసగా 10.4, 6.5, 8.2 ఓట్లు పొందుతారని విశ్లేషించింది. కానీ వరుసగా 10.4%, 6.5%, 8.2% ఓట్లు పొందుతాయని విశ్లేషించింది. గత సర్వేలో వైసీపీ 41.3% ఓట్లు పొందుతుందని, టీడీపీ 33.1% ఓట్లకే పరిమితమవుతుందని పేర్కొనడం గమనార్హం. జనసేన సహా ఇతరులకు 8.2% ఓట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్, బీజేపీకి 1 సీటు కూడా దక్కదని సర్వే తెలిపింది. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ 16 స్థానాలు గెలిచి 42.8% ఓట్లు తెచ్చుకుంటుంది. అలాగే ఎంఐఎం 1 స్థానంలో గెలిచి 3% ఓట్లను కైవసం చేసుకుంటుంది. కాంగ్రెస్ 33.4% ఓట్లు పొందగా, బీజేపీ 16.7%, ఇతరులు 6.2% ఓట్లను దక్కించుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ 14 స్థానాల్లో గెలవగా 38.5% ఓట్లు దక్కించుకుంటుంది. వైసీపీ 11 స్థానాల్లో గెలిచి 36.4% ఓట్లను దక్కించుకుంటుందని, కాంగ్రెస్ 10.4%, బీజేపీ 6.5%, ఇతరులు 8.2% ఓట్లను దక్కించుకుంటారని ఈ సర్వే తెలిపింది.